హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. 2015లో వచ్చిన డిమోంటి కాలనీకి సీక్వెల్ గా వచ్చిన 2 hours 15 minutes రన్ టైమ్ తో ఉన్న డిమోంటి కాలనీ 2 ని చూడటం జరిగింది. లాస్ట్ మంత్ థియేటర్స్ రిలీజ్ అయ్యి ఇప్పుడు G5 OTTలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అసలు హారర్ సినిమాల్లో ఫస్ట్ పార్ట్ అయిన డిమోంటి కాలనీ టాప్ లో ఉంటది. ఆ స్టోరీ కానీ ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా ఉంటాయా? భయపెడతంలో కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. మనకి ఈ సెకండ్ పార్ట్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూడాల్సిందే. యూట్యూబ్ లో ఉంది, చూడకపోతే అస్సలు లేట్ చేయకుండా చూసేయండి. సరే, ఇంతకీ సెకండ్ పార్ట్ ఎలా ఉంది, ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఉందా లేదా అంటే ముందుగా మనం ఒకటి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ బాగుంటేనే మనకి బాగా నచ్చింది. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో స్టోరీ సెటప్ అండ్ స్టార్టింగ్ లో ఫస్ట్ పార్ట్ రీకాప్ అయితే వేశారు. ఇంకా ఈ సెకండ్ పార్ట్ కి కనెక్ట్ కూడా చేశారు. కొన్ని చోట్ల హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా కొంచెం స్ట్రెచ్ చేశారు. హారర్ కూడా ఇంకొంచెం పెట్టాల్సింది. క్లైమాక్స్ ఒక కొత్త పాయింట్ ఎండ్ చేశారు, అదైతే బాగుంది. ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే సినిమా అనిపించేది. నాకైతే అబౌవ్ యావరేజ్ అనిపించింది గైస్. ఓటీటీనే కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నాకెందుకు ఇలా అనిపించిందో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి అర్థం చేసుకోండి. చూసే ముందు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంక మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. సరే, ఇక లేట్ చేయకుండా ముందుగా పాజిటివ్ చూసేద్దాం. అజయ్ ఆర్ జ్ఞానమూర్తి గారి స్క్రిప్ట్ ని డెవలప్ చేసిన విధానం అండ్ ఫస్ట్ పార్ట్ కి కనెక్షన్ అండ్ కొన్ని హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ శామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. అరుణ్ లితి అండ్ ప్రియా భవాని శంకర్ గారి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అంటే గ్రాఫిక్స్ ఇంకా బెటర్ గా పెట్టాల్సింది కొన్ని చోట్ల. సెకండ్ హాఫ్ లో ఒకే ప్లేస్ లో జరగటం అండ్ హారర్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గటం వల్ల స్ట్రెచ్ చేశారు అనిపించింది. ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కాంప్లికేటెడ్ గా ఉన్నా తడబడ్డారు. అయినా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.